రోజు మొత్తము జరిగిపోతే వెళ్ళిపోయిన సమయము సమయం వెళ్ళిపోతే సంపాదించినదంతా వెళ్ళిపోయినట్టు. అందుకనే సంపాదన దాని గురించి స్మృతిలోకి రాకూడదు. సంస్కారాల్ని సహజంగా ఆటోమేటిక్ గా చేసుకోవాలి. ఏ సంస్కారాలు? చెకింగ్ చేసుకునే సంస్కారం. ఎలా అయితే ఎలాంటి ఎవరిదైనా ఎలాంటిదైనా పాత సంస్కారాలు ఈ బ్రాహ్మణ జీవితంలో కూడాను ముందుకు విఘ్న రూపం అయిపోతాయో ఏమంటారు? ఇష్టం లేకపోయినా కూడా సంస్కారం ఒక వశంలో ఏది చేయకూడదు అనుకుంటామో అది చేసేస్తాము అని అంటారు. ఎప్పుడైతే పాత సంస్కారాలు ఇష్టం లేకపోయినా ఏదైనా తప్పు కర్మ చేయిస్తే ఈ ఒక యుద్ధం చేసే సంస్కారము న్యాచురల్ సహజంగా చెకింగ్ చేసుకోలేరా? అప్పుడు ఎలాంటి కష్టము లేకుండా స్వతహాగానే సంస్కారాలు శుద్ధమయ్యి చెకింగ్ చేసుకునే కార్యం చేస్తాయి. అప్పుడు నేను మర్చిపోయాము లేదా బిజీగా ఉంటున్నాము అప్పుడు అన్నారు. అప్పుడు అశుద్ధ సంస్కారాలు కానీ వ్యర్థమైన సంస్కారాలు కానీ ఉన్నప్పుడు చాలా మంది పిల్లల్లో అశుద్ధ సంస్కారాలు కాకపోయినా వ్యర్థ సంస్కారాలు ఉంటాయి. ఈ యొక్క అశుద్ధ వ్యర్థ సంస్కారాలు మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేరు. అప్పుడు మళ్ళీ అదే అంటారు, నా ఉద్దేశం లేదు కానీ నా పాత సంస్కారం, నా స్వభావము ఇది నా పాత స్వభావం, నా పాత సంస్కారం అని అంటారు. అశుద్ధంని మర్చిపోయినప్పుడు శుద్ధమైన సంస్కారాలను ఎలా మర్చిపోతారు? అందరూ అర్థం చేసుకున్నారు కదా?
Om Shanti, everyone. ఓం శాంతి అందరికీ. Om Shanti, everyone. అందరికీ ఓం శాంతి. Baba wants us to create బాబా మనందరినీ natural sanskars by మన సహజమైన స్వభావం ఏర్పరచుకోవాలని చెకింగ్ చేసుకుని మార్చుకునే సహజమైన స్వభావం చేసుకోవాలని చెప్పని కోరుతున్నారు. whole day the attention was ఇవాళ రోజంతా to have happiness. ఆనందంగా ఉండడం, సంతోషంగా ఉండడం Of శ్రద్ధ వహించడం, అది అలాగే నా ఒక భాగ్యం ఏర్పరచుకోవడం, సంతోషంగా ఉండడం ఒక భాగ్యం. of drama. రకరకాల డ్రామా సీన్లు వస్తాయి. Or there are certain needs of the soul. లేదా కొన్ని ఆత్మలకి కావాల్సిన అవసరాలు ఉంటాయి. Little bit of maybe lack of contentment. కొంచెం సంతృప్తి లేకపోయి ఉండొచ్చు. But just keep reminding yourself. అప్పుడు మళ్ళీ స్మృతి చేసుకుంటూ, నేను సృష్టించుకుంటున్నాను నా భాగ్యము, ఈ సమయంలో నా భాగ్యాన్ని సృష్టించుకుంటున్నాను. అది ఆ భాగ్యము నా సంతోషం నింపుకునే భాగ్యం. మనకి కంట్రోల్ లేకపోయిండు, చాలా అయ్యే విషయాల మీద నియంత్రణ లేదు. కానీ నేను ఎప్పుడైతే స్వరాజాధికారిని ఉంటానో, నా సొంతం మీద నాకు నియంత్రణ ఉంటుంది. ఒక దేశంలో ఒక ఇండివిజువల్ ఒక వ్యక్తి ఉండేవారు. చాలా గొప్పవారు, చాలా వాళ్ళ బిజినెస్ లో ఉండేవి. ఒకసారి ప్రయాణం చేస్తున్నప్పుడు సెంటర్ నుంచి తన ఒక చోటుకి తన ఉండే చోటికి వెళ్తున్నప్పుడు, ఇప్పుడు చూసినప్పుడు ఒక పెద్ద దుకాణం మంటల్లో ఉండి చూస్తాం. అది చాలా నాశనం తను చూస్తూ ఉన్నారు. ఆ స్టోర్ పూర్తిగా పతనం అవుతున్నప్పుడు, మీరు అలా ఎలా చేయగలుగుతారు? అది మీ స్టోర్, అది మీ దుకాణం అని. అప్పుడు తను అన్నారు, ఒకటి, నేను నాతో పాటు తీసుకురాలేదు కదా, నేను అది ఇక్కడ సంపాదించాను, నేను ఇక్కడ దాన్ని సృష్టించాను, అది నాది కాదు కదా. అలా అన్నప్పుడు నాది కాదు కదా. మరియు నేను సంతోషంగా జన్మ తీసుకున్నాను, నేను సంతోషంగా జీవిస్తున్నాను, అలానే సంతోషంగా వెళ్తున్నాను. నాకు చాలా మంచి ఆలోచన అనిపించింది. అది ఒక తన నమ్మకం అని కాదు, తన నమ్మకం అని కాదు, అది జీవించే విధానము. చాలా సహజంగా సాధారణంగా పనికి తీసుకోవడం రావడము, ఎలాంటి అలవాట్లు లేవు, తాగడం అలాంటి అలవాట్లు లేవు. చాలా రాయల్ మనిషి, మనకి చాలా మద్దతు చేశారు బాబా ఒక కార్యంలో. తను భగవంతుడి మీద నమ్మకం లేకపోయినా బాబా చాలా మద్దతు చేశారు. తను నిర్ణయించుకున్నారు, మన వృత్తి, ఆ వృత్తి జీవితంలో ఏదొచ్చినా కూడా అది ఇక్కడ సృష్టించుకునేది కదా. బాబా కూడా మనకి అది ట్రస్టీ కింద ఉండడానికి నేర్పిస్తారు. నేను అంతర్గతంగా ఎలాగా ఆ సంతోషాన్ని ఎలా సృష్టించుకోవాలి, ఏది అయినా కూడా నేను నా సంతోషం పోగొట్టుకోకూడదు.
దాంట్లో చాలా శక్తి ఉంటుంది. and you feel alive, right? If you are అప్పుడు మీరు relaxed, చాలా జీవించినట్టు ఉంటారు. everything is like dark, confused. లేకపోతే డార్క్‌గా ఆందోళనగా, Telling us we have to practice. చీకటిగా, ఆందోళనగా ఉంటుంది. బాబా మనకి ఏది నేర్పించినది రేపటికి కోసము Immortality. మన అభ్యాసం చేస్తాము. అకాల్ మూరత్ కింద అభ్యాసం చేస్తాము. Some people ask, what is eternity? కొంతమంది అడుగుతారు, First is eternity, then is immortality. ఇటర్నిటీ అంటే ఏంటి? ఇమ్మోర్టాలిటీ ఏంటి? No ఇటర్నిటీ end. అంటే శాశ్వతం. అంటే ఆది లేదు, అంతం లేదు. Immortal, we compare it with ఇమ్మోర్టల్ అంటే like body is mortal. Soul is మనం mortality చిరంజీవుల కింద ఉండడము. మనము immortal is శరీరం తోటి దాని సంబంధం చేస్తాము. So I am a soul and నేను I am ఆత్మని, immortal. You see, నేను such a నేను deep consciousness నేను ఎల్లప్పుడు శాశ్వతమైన and it's very మూర్తిని. important. ఇది చాలా ముఖ్యమైనది. So when I am soul playing part నేను ఆత్మనైనప్పుడు in this body, I will play another part. నేను ఇక్కడ పాత్ర నిర్వహిస్తాను. ఈ శరీరంలో ఉన్నప్పుడు ఈ శరీరం వదిలేసిన తర్వాత ఇంకో పాత్ర When the నిర్వహిస్తాను. family only one leaves body, అందుకని బీకే కుటుంబంలో part to play. ఎవరైనా శరీరం వదిలితే వాళ్ళకి ఇంకొక పాత్ర నిర్వహిస్తున్నారు అని చెప్పి ఆ పాత్ర మనల్ని లాగుతుంది. All our daddies and sisters, దాదీలందరూ పూర్వీకులందరూ వాళ్ళ పాత్ర మార్చుకోవాల్సి ఉండింది. someone was asking Brahma Baba, కొంతమంది ఒకసారి బ్రహ్మ బాబాని ఒకళ్ళు అడిగారు, that you had to leave or మీరు చెప్పలేదు మీరు వెళ్తున్నారు అని చెప్పి, Baba said, వారు because I have to be in my ఎందుకు awareness state, వెళ్లాల్సి ఉంటుంది? I move బాబా అన్నారు, నేను అవ్యక్త స్థితిలో ఉండాల్సింది ఉంది. able to do నేను ముందుకు వెళ్ళినప్పుడు మీరందరూ కూడా ముందుకు రాగలుగుతారు. ఎందుకంటే అప్పుడు నా పాట సాకారం నుంచి అవ్యక్త రూపంలోకి మారింది నా పాత్ర. Same is with all of us. We move అలాగే మన అందరితో పాటు మనం ముందుకు వెళ్తాము, రకరకాల పాత్రలు నిర్వహిస్తాము. others also can look at the example. అప్పుడు ఇతరులు కూడా అది ఉదాహరణ కింద తీసుకుని మనని అనుసరిస్తారు. In this BK part, Brahmin అది ఈ బీకే పార్ట్, ఈ బ్రాహ్మణ్ జీవితంలోని పాత్ర అయి ఉండొచ్చు. our role keeps changing, our part మన పాత్ర మారుతూ ఉంటుంది. మన and accept it happily దాన్ని మనం స్వీకరించి చాలా సంతోషంగా స్వీకరిస్తాము. because there are many others ఎందుకంటే ఇంకా చాలా మంది ఉన్నారు, to follow. వాళ్ళు అనుసరించగలుగుతారు. అప్పుడు So immortality actually gives us a very deep feeling శాశ్వతం అన్నది, ఇమ్మోర్టాలిటీ అకాలం అన్నది చాలా that I am present, లోతైన I will be present wherever. అర్థం ఇస్తుంది. నేను ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాను. Tomorrow whole day we will pay రేపు రోజంతా దీన్ని శ్రద్ధ వహిస్తూ create this consciousness and ఈ see ఒక అవగాహన సృష్టించుకుని or night time what was exactly your experience. మీ అనుభవం ఏమిటి అని రాసుకోవడం, ఉదయంలో కానీ రాత్రి కానీ. నేను ఒక స్వరూపం కింద అకాల స్వరూపంలోకి నేను ఒక అకాల మూరతని, నీ ఆత్మని ఈ బ్రుకటి మధ్యలో Actually I am very కూర్చుని ఉన్నాను. sense of spending నేను నాకు time చాలా in this awareness. ఈ యొక్క స్మృతిలో నేను ఈ రోజు గడపడానికి చాలా ఆతృతగా ఉంది నాకు. అప్పుడు ఎలాంటి అనుభవం వస్తుంది, ఎలాంటి భావనలు బయటికి వస్తాయి. ఈ యొక్క అవగాహన, ఈ స్మృతి, నేను ఒక అకాల మూరత ఆత్మని, శాశ్వతం నాది, ఏది నన్ను అగ్ని నన్ను ఆవహించలేదు, కత్తిని నీటిలో మునగలేను, కత్తి కొయ్యలేదు. నేను ఇమ్మోర్టల్ అంటే ఎల్లప్పుడు శాశ్వతంగా ఉంటాను, అకాల మూరత్ని, చిరంజీవిని. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా నన్ను భయం సృష్టించదు. నేను ఆత్మ అభిమానిని అయిపోతాను. బాబా ఎప్పుడు అంటారు, ఆత్మాభిమాని, అశరీరితనం, ఒక
right? నిమిత్తులై ఉండడము, Words. ఇవన్నీ చాలా మంచి పదాలు మనకి చాలా నచ్చుతాయి. But how much they have become కానీ part of our sanskars. మన సంస్కారాల్లో ఎంత మారి ఉన్నాయి, ఎంత So to మన remain సంస్కారాల్లో alive, ఎలాగ నిండి ఉన్నాయి. సో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే రేపటి అభ్యాసము నేను immortal or image of immortality. Baba, నేను చిరంజీవిని, నేను ఒక అకాల్ మూరత్ని. immortal image. బాబా కూడా అకాల్ మూరత్ చిరంజీవి ఆత్మ. Baba doesn't have his own body, he takes body, బాబాకి శరీరం లేదు, బాబా శరీరం తీసుకుంటారు. but he also actually is Akal Murat. Akal means అకాల్ మూరత్, బాబా కూడా అకాల్ మూరత్. that అకాల్ మూరత్ అంటే time, ఏ time సమయం cannot కానీ control. సమయం అది నియంత్రణ చేయలేదు. Because even when ఎందుకంటే body is the time, right? We say it's శరీరం వదలాలనుకున్న ఆత్మ for soul to live. సమయం మీద ఆధారం ఉంటుంది శరీరంలో ఉన్నప్పుడు. So just internally, soul free from the body. అంతర్గతంగా ఆత్మని ఈ యొక్క దేహాభిమానం నుంచి దూరంగా I have to play my part. I have to be నేను నా పాత్ర నిర్వహిస్తూ, నేను అతీతంగా ఉంటూ, నేను చిరంజీవిని, నేను అకాల్ మూరత్ని. అది రేపటికి మన అభ్యాసం. ఓం శాంతి. Awareness of immortal throne. With the awareness that each of you is a soul seated on a throne, కాల you permit to సింహాసనాధికారం have the ఒక స్మృతి. have a right. నేను serve సింహాసనంపై కూర్చున్న ఆత్మను King is అనే seated, స్మృతితో his throne స్వరాజ్యపు స్మృతి స్వతహాగానే వస్తుంది. ఒక intoxication. రాజుని తన సింహాసనంపై కూర్చున్నప్పుడు రాజును అనే నష, సంతోషం స్వతహాగానే వచ్చేస్తాయి. Om Shanti. So today ఓం శాంతి. Friday ఇవాళ is శుక్రవారము. story ఈ time. శుక్రవారం నాడు మనము కథా సమయం But before we start దీది that, తోటి let's have our happy దానికి మొదలు words. పెట్టబోదు. Day ఇప్పుడు 17. Welcome to హ్యాపీ all వరల్డ్ మొదలు పెడదాం. ఇవాళ the children. 17వ రోజు. స్వాగతం. So, ఈ today యొక్క we సంతోషమైన have సంసారం, us అవ్యక్తి పిల్లల యొక్క సంతోషంతో నిండిన సంసారం. Angel, brother ఇవాళ Priyansh, and రియాంశన his family, parents, తన కుటుంబంతో and పాటు Guardian Angel, Sister Pooja. వస్తున్నారు. So, welcome everyone. గార్డియన్ ఏంజల్ సిస్టర్ పూజతో పాటు ప్రశ్న ఉత్తరాలు. స్వాగతం. ఓం శాంతి. అవ్యక్తి పరివార్. ఓం శాంతి మోని దీది. స్వాగతం లిటిల్ ఏంజల్, మీ కుటుంబం కూడా. మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటారా? ఓం శాంతి అవ్యక్తి పరివార్. ఓం శాంతి మోని దీది. నా పేరు రియాంష్. నేను 11 ఏళ్ల సమయం. ఇది తిన్న తండ్రి సచిన్ భాయ్, మాత ఫల్గుని బెన్. చాలా మొత్తం కుటుంబం చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. రియాంష్, చెప్పండి, మీరు జ్ఞానంలోకి ఎలా వచ్చారు? మీ అనుభవం ఏమిటి? మీ తల్లిదండ్రులు జ్ఞానాన్ని అనుసరిస్తూనే ఉన్నారు, మనం మాట్లాడుతున్నప్పుడు చెప్పారు. మిమ్మల్ని మీరు జ్ఞానంలోకి ఎలా వచ్చారు? ఎలా మీకు ప్రేరణ దొరికింది? నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మగారు చెప్పారు, 7 days కోర్స్ చెప్పారు తండ్రితోటి. ఒకప్పుడు దేవతలు సో రాత్రి సమయంలో నాకు 7 day కోర్స్ చెప్పేవారు. సో పడుకునే సమయంలో చెప్పినప్పుడు చాలా మంచిగా అనిపించేది. సో అలాగే నా 7 రోజుల మీ కుటుంబం చెప్పారు, చాలా అద్భుతం. సో ఒక స్టార్ కథ కింద చెప్పారు, చాలా అద్భుతం తల్లి. మీరు అలాగా బాబా యొక్క జ్ఞానంలో వచ్చారు.
So what touched you the most? When మీకు your ఏది mother మంచిగా was teaching you the 7-day course and you మీకు went to మీ 7 తల్లి days ఏంటి course, మా what అమ్మగారు was that మీకు time? 70 కోర్స్ What చెప్పినప్పుడు loved మీకు you ఏది most మంచిగా during that అనిపించింది? time? So that would be పిల్లలకి ఆ సమయంలో చాలా కథ interesting. వినడానికి చాలా బాగుంటుంది. So what was it that touched you the most? మీకు చాలా మంచిగా ఏది అనిపించింది? The thing that touched me the most might be that we నాకు are బాగా నచ్చింది Baba's special child మనమంతా ప్రత్యేకమైన పిల్లలము, బాబా ఒక ప్రత్యేకమైన పిల్లలు. because all of us are Baba's special child. మనమంతా బాబా ఒక ప్రత్యేకమైన విశేషమైన పిల్లలం. Beautiful thought that we all are his children, each one of us. So that touched you the most. Very beautiful. Okay, my చాలా question. అద్భుతం, చాలా మంచి ఏంటి ఆలోచన అది. ఫాల్గుని బెన్ కి ప్రశ్న, How does he inspire Falguni Ben and Sachin Bhai? How does he మీ inspire? ఇద్దరిని సచిన్ బై ని ఫాల్గుని బెన్ మీకు ఎలాగ ప్రేరణ ఇస్తారు? Virtue or quality you think ఒక గుణం కానీ రియాన్ష్ గురించి his life after he has తన జీవితంలో రియాన్ష్ ఒక జీవితంలో ఒక మంచి గుణం ఏమిటి? ధన్యవాదాలు గడియ నుంచి అది. ధన్యవాదాలు మోహిని దీది, అవ్యక్తి పరివార్. ధన్యవాదాలు మమ్మల్ని మాకు మీకు సమాధానం చెప్పాలంటే ఒక గుణము రియాన్ష్ నుంచి చూసి ప్రేరణ దొరికేది తన అబ్జర్వేషన్ చేస్తారు. అంటే చూస్తూ తను గమనించే శక్తి, పరిశీలన శక్తి, దాంతో నేర్చుకోవడం. ఆ వ్యక్తి క్లాస్ లో తను ఒక చాలా నిశ్శబ్దంగా ఉంటారు, శాంతంగా ఉంటారు, కానీ తను ఏంటి క్లాస్ లో ఏమవుతోందో అంతా పరిశీలన చూస్తుంటారు, గమనిస్తూ ఉంటారు, దాన్ని అబ్జర్వ్ చేస్తారు. సో తర్వాత క్లాస్ అడిగినప్పుడు తనకి అడిగితే తనకి అన్ని తన మంచి అంతా అర్థం చేసుకున్నది తెలుస్తుంది. సో ఎప్పుడైనా సెంటర్కి వెళ్ళినప్పుడు వారు మాతో విన్నప్పుడు ఏ పాయింట్ గురించి వింటున్నప్పుడు అది దాన్ని ధారణ ప్రయోగించి అభ్యాసం చేసి ధారణ చేయాలి. నేను చెప్పక ముందే తను మొదలు అభ్యాసం చేయాలనుకుంటారు. తన ఒక పాయింట్ తీసుకుని నాకు ఇది అర్థం అవుతుంది, నేను ఇది చెయ్యొచ్చా అని చెప్పేసి నన్ను వచ్చి అడుగుతారు. నేను చూశాను తన స్నేహితులతోటి ఉన్నప్పుడు, తన ఎమోషన్స్ ఉన్నప్పుడు తను పంచుకోవడం, ఓం శాంతి చూశాను. నాకు ప్రేరణ ఇచ్చేది పాయింట్ గుణం రియాన్ష్ తన స్నేహితులతోటి, తన చుట్టూ ఉన్న కమ్యూనిటీ తోటి అన్ని సంబంధంతో ఉంటుంది. ఎప్పుడైనా నిర్ణయం తీసుకున్నప్పుడు జ్ఞానం, బాబా ఒక జ్ఞానంపై నిర్ణయం తీసుకుంటారు. మీ నిర్ణయం ఎలా తీసుకున్నారు అని చెప్పి అడిగినప్పుడు తన సమాధానం ఇప్పుడు అవి ఆ ఒక జ్ఞానము, అవగాహన దాని నుంచి వచ్చినది. అది నాకు చాలా ప్రేరణ ఇస్తుంది. నా ఒక ఆలోచన విధానం కూడా అది మారగలుగుతుంది. తన నమ్మకం బట్టి, తన నిర్ణయం శక్తి బట్టి నేను ప్రేరణ దొరుకుతుంది మార్చుకోవడానికి. చాలా మంచిది రియాన్ష్. అది మీ ఇద్దరు మీ యొక్క ఏంజల్ గా ఉండడము మీ తల్లిదండ్రులు ఇద్దరికి ప్రేరణిస్తుంది. నిర్ణయం చేసేది అది యొక్క శ్రీమతం అనుసారంగా ఉంటుంది. అది చాలా అద్భుతమైనది విషయం. రియాన్ష్ చెప్పాలి. మీరు పంచుకుంటున్నారు, మధుబన్ గురించి పంచుకుంటున్నారు. మీరు మధుబన్కి వెళ్ళారా? వెళ్ళాము. దాన్ని పంచుకుంటారా? మీ అనుభవాన్ని పంచుకుంటారు. మర్చిపోరాని అనుభవం అయిందని చెప్పి పంచుకున్నారు. నేను మధుబన్కి వెళ్ళినప్పుడు అది చాలా దయా ప్రేమతోటి నిండి దాది గుల్జార్ని కూడా కలిశాను. మధుబన్ ఒక నా సొంత ఇల్లు లాగా చాలా ప్రత్యేకమైన స్థానము, చాలా తేలిగ్గా ఉంటుంది. దాది గుల్జార్ ఏమని మీకు గుర్తున్నారా? దాది గుల్జార్ని కలిసినప్పుడు మీ అనుభవం ఏంటి? దాది గుల్జార్ నాకు చాలా బహుమతులు ఇచ్చారు, బ్లెస్సింగ్స్ వరదానాలు ఇచ్చారు. దాని తోటి ఉండడం చాలా ఆనందంగా ఉండింది. What a beautiful experience being around her. అద్భుతం. అంటే దాది తోటి ఉన్నప్పుడు ఆ ఒక కంపన వైబ్రేషన్స్ మీద అనుభవం చేస్తుంది. అదే మిగతా అందరికి కూడా ఇవ్వగలుగుతారు. మీరు ఒక కుటుంబంకి మీ ఫాల్గుని బెన్, సచిన్ బాయ్కి మీరు మీ కుటుంబం, మీరు మీ పెద్ద పిల్లలతోటి కూడా మీ కుటుంబంలో ఉన్న నలుగురు సభ్యులు జ్ఞానంలో ఉన్నారు.
చాలా మంది కుటుంబాలు చూస్తున్నారు. తను మీ నలుగురు యాజ్ ఎ కుటుంబం కింద ఒకళ్ళనొకళ్ళు ప్రేరణ ఇచ్చుకుంటారు. అది జ్ఞానంలో అనుసరించడానికి ఒకళ్ళు ప్రోత్సాహం ఎలా ఇచ్చుకుంటారు. మంథనం, జ్ఞానం మంథనం బాబా ఇచ్చే పాయింట్స్ ని దాన్ని మేము దాన్ని మా భోజనం రాత్రిపూట భోజనం సమయం చేసినప్పుడు దాని గురించి చర్చించుకుంటూ ఉంటాము. లేదా అదేంటి ఎక్కడైనా హాలిడేకి వెళ్తున్నప్పుడు లేదా ఎక్కడికైనా డ్రైవింగ్ వెళ్తున్నప్పుడు ఏదో ఒక పాయింట్స్ తీసుకుంటూ దాని గురించి చర్చ చేసుకుంటాము. దాన్ని జీవితంలోని ఒక జీవితం ఒక సంబంధించిన విషయాల మీదకి దాన్ని అనుసరించడం ఎలాగా అని చెప్పి అప్పుడు అది మనకి పూర్తిగా దాని అర్థం పెరుగుతూ దానికి ఒక అనుభవం వస్తుంది. అది చర్చ చేసుకోవడము, జ్ఞానమంతరం చేసుకోవడము, అది కుటుంబం కింద కలిసి చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది. రియాన్ష్, సో మీరు ఒక పాయింట్ పంచుకుంటారా? మురళిలోని ఒక పాయింట్ ఏంటంటే మీరు ఎప్పుడు పవిత్రమైన శుద్ధమైన భోజనం తింటారు అండ్ శుద్ధమైన దేవతా భోజనము తీసుకుంటారు. ఇవాళ బాబా చెప్పుకున్నారు ఏ భోజనం అయితే దేవతలకు సమర్పిస్తారో అది తినాలి అని చెప్పారు ఇవాళ బాబా. ఇంకేమైనా పంచుకోవాలనుకుంటున్నారా? తప్పకుండా. I also like preparing bhog for everyone. నాకు భోగ్ తయారు చేయడం కూడా చాలా నచ్చుతుంది. చాలా మంచిగా, చాలా సంతోషంగా ఉంటుంది. నేను భోగ్ తయారు చేసే దాన్ని బాబా రూమ్ తీసుకెళ్ళి అక్కడ అదేంటి కూర్చుని బాబాకి మెడిటేషన్ చేసుకుని చాలా ప్రేమని పంచి అదేంటి బాబా దగ్గర నుంచి ప్రేమ తీసుకుని అందరికీ పంచుతాను. సో మీకు చేయడం, కుక్ చేయడం నచ్చుతుందా? నేను మా అమ్మకి కుకీస్ చేయడానికి, మఫిన్స్ చేయడానికి మద్దతు చేస్తాను, సహాయం చేస్తాను. మేము కూడా చేసాం కదా, మీరు కుకీస్ మనం చేసాం క్లాస్ లో చేసినది, అది చేశారు కదా. అది చాలా అద్భుతమైన అనుభవం. అది నాకు చాలా నచ్చి ఉండింది. అందరూ పిల్లలు బాబాకి అందరు సమర్పిస్తూ ఎంతో ప్రేమతోటి ఆ ఒక వైబ్రేషన్స్ అన్ని జూమ్ నుంచి అనుభవం ఉండింది. మీరు బాబాకి మీ యొక్క ఫేవరెట్ డిష్ ఏంటి ఉంది బాబాకి సమర్పించేది? నేను బాబాకి స్వీట్స్ ఇవ్వాలనుకుంటాను, ఏదో డెజర్ట్ లాగా. ఎందుకంటే బాబా చాలా స్వీట్ కదా. మీరు బాబాని ఎలా స్మృతి చేసుకుంటారు? మీరు బాబాని ఎలా స్మృతి చేసుకుంటారు? మీకు సులభంగా ఎఫర్ట్ బాబా రూమ్ లో కూర్చుని ఏది చుట్టూ అవుతున్నదన్నీ మర్చిపోతాను, అన్నిటిని సైలెంట్ లో ఉంచుకుంటాను. జస్ట్ బాబాని క్వైట్ గా ఉంటూ, నిశ్శబ్దంగా ఉంటూ బాబా తోటి కనెక్షన్ ఏర్పరచుకుంటాను. చాలా మంచిది అనిపించింది. అది మిమ్మల్ని సంతోషం ఇస్తుందా? చాలా సంతోషం ఇస్తుంది. మీ బాబా తోటి మీకు చాలా నచ్చిన సంబంధం ఏంటి? బాబా చాలా ప్రేమ ఇస్తారు, ఎంత పవిత్రమైన చేస్తారు, మంచి ఆలోచనలు ఇస్తారు, మన పరివర్తన చేస్తారు కదా. చాలా మంచిది. ఏమైనా ఆఖరిలో ఏమైనా విషయం పంచుకోవాలనుకుంటున్నారా? No, thank you so much. చాలా ధన్యవాదాలు. ఒక కుటుంబం కింద జ్ఞానము దాన్ని అదేంటి చాలా మద్దతు చేసింది. ప్రతి నిమిషం చాలా ప్రతిరోజు చాలా నేర్చుకోవడానికి ఒకళ్ళనొకళ్ళ చూసి ప్రేరణ చేసుకుంటాము. ఇది చాలా మంచిగా అనిపిస్తుంది. అది కుటుంబం కింద ఎప్పుడు బాబా ఒక వరదానాలు ఎప్పుడూ చుట్టూ ఉంటాయి. చాలా భాగ్యం ఇది. బాబా ఒక వరదానము, ఇది మంచి అద్భుతమైన కుటుంబం చుట్టూ ఉండడం. చాలా ధన్యవాదాలు పంచుకోవడానికి, మా అందరితోటి పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఇవాళ హోంవర్క్ చదువుదాము.
To be a Brahmin child of the Father means అకాల to have సింహాసనాధికారం. happiness and to be fortunate. Always remember your title of being fortunate, because having found the Father, you have found the treasure store of all. బ్రాహ్మణ్ పిల్లల కంటే Om బాబా Shanti. బాబాకి చెందిన వాళ్ళు అంటే భాగ్యం, సంతోషం, ఒక భాగ్యం పొందినవారు. సో ఎల్లప్పుడూ ఈ టైటిల్ ని గుర్తుంచుకోండి. ఓం శాంతి. Om Shanti. Thank you very much. ఓం శాంతి. It was wonderful ధన్యవాదాలు. sharing, little angel. చాలా మంచి I'm పంచుకున్నారు. inspired by your sharing. And also to Falguni Ben and Sachin Bhai. Thank you for coming ధన్యవాదాలు, to మీ పంచుకున్నారు. and it's a beautiful family, inspired family and example for whole Brahmin family. బ్రాహ్మణ్ కుటుంబానికి అందరికీ మీరు ఉదాహరణ, మీ కుటుంబం. Guardian angel, Sister Pooja. సిస్టర్ పూజ, ధన్యవాదాలు. ఓం శాంతి. So our meditation in the end, our drill. మన మెడిటేషన్ డ్రిల్ చివరికి చేసుకుందాము. ఇప్పుడు మనం అవ్యక్తి యాత్రను చూసుకుందాము. Before I start Avyakti journey, just want to let you know. మొదలు పెట్టే ముందు రేపు. Hello, Bhumika. Good evening. ఓం శాంతి భూమిక. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ పరివారాలందరికీ. బ్రదర్ దేవ్ So, ఎక్కడో దాగి ఉన్నారు. your story this evening, I think, is from ఇవాల్టి ఈ సాయంత్రం వేళ కథ certainly one I'm familiar with. Yeah. Om Shanti, Sister Adi. How are you? ఓం శాంతి. Happy Friday. ఎలా ఉన్నారు? హ్యాపీ ఫ్రైడే. బాగున్నాను. So it's from one of the brothers. ఇది ఒక బ్రదర్ నుంచి వచ్చిన కథ. Alright, so here is the story. I'm going to go straight into సో it. కథ ఏంటంటే, Let's see where I can start. నేను ఎక్కడ మొదలు పెట్టాలో As చూద్దాము. my memory takes me back some నా అదేంటి మెమరీ అంటే నా స్మృతి 30 years 30 ఏళ్ల కిందటికి వెళ్ళినప్పుడే, World Spiritual University, as sweet drama would have it, ఒక డ్రామా, స్వీట్ డ్రామా కింద చూస్తే, I took the 7 days course. నేను 7 రోజుల కోర్స్ అయిన వెంటనే One of the senior sisters will be ఒక visiting సీనియర్ us here. సిస్టర్ సెంటర్ కు All the వస్తున్నారు. students were full of enthusiasm. అంత విద్యార్థులు, ఉత్సాహంతో ఉన్న విద్యార్థులు, అది చాలా ఎక్కువ ఏంటి I was ఎక్స్పెక్టేషన్స్ తోటి ఉన్నారు. ఏంటో ఆ క్షణం వచ్చినప్పుడు నాకు అదేంటి ఒక అదృష్టం దొరికింది మోహిని బెన్ కలవడానికి. నాకు చాలా ప్రేరణ అనిపించింది. ఎంత సహజంగా స్వభావంతో, ఆత్మ స్వభావంలో ఉండి ఎంత సాధారణంగా మాట్లాడతారు. తన జ్ఞాన మంత్రం గురించి చెప్పారు ఆ క్లాస్ లో. తను పంచుకున్న దాని మించి దానికి చాలా ఉత్సాహం వచ్చింది. నా ఒక చిన్న మనసు అదేంటి అర్థం చేసుకోలేకపోయినా, కానీ తర్వాత అడిగా ఎలాగ మంథనం ఎలా చేయాలి అని చెప్పి దానికి సమాధానం ఇచ్చారు. దీనికోసం ఒక ప్రత్యేకమైన క్లాస్ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పారు. నేను డ్రామా అన్నట్టు నేను అప్పుడు ఆ క్లాస్ తీసుకున్నప్పుడు నేను అక్కడ లేను. కానీ అలాంటి మత్తులో, నషలో ఉన్నాను, శాంతిలో నషలో ఉన్నంటే. సో మోహిని బెన్ అదేంటి క్లాస్ మంథనం గురించి చెప్తారని చెప్పేసినది స్మృతిలో రాలేదు. చాలా ఒక లోతైన శాంతి, సంతృప్తి అనుభవం అవుతుంటుంది. ఒక ఆత్మస్థితి అనుభవం ఉండింది. నేను ఆత్మని అని ఆలోచించకుండానే అనుభవం వస్తూ ఉంటుంది. నేను ఒక అనంతమైన ఆత్మని. ఆ క్షణంలో నేను, ఆ సమయం ఒకటే అన్నట్టు అనుభవం. 7 రోజుల కోర్సు అన్ని ఒకటే అయిపోయింది. అన్ని 4 సబ్జెక్ట్స్ ఒక నేను అన్న అవగాహనలో, ఆ స్మృతిలో లీనమైపోయాయి. బాబా ఎందుకు ఎప్పుడు మళ్ళీ చెప్తారు ఆత్మ అభిమానంలో ఉండండి అని. నేను మరుసటి రోజు మురళి క్లాస్ తర్వాత నాతో డైరెక్ట్ గా చెప్పారు, నేను మీ గురించి ఆలోచిస్తున్నాను, నేను జ్ఞాన మంత్రం చేస్తున్నప్పుడు మీ గురించి స్మృతి చేస్తున్నారు, కానీ మీరు ఇక్కడ లేరు. అప్పుడు నాకు తెలిసింది, అదే సమయంలో
నాకు అదే సమయంలో మంచి దీర్ఘమైన అనుభవాలు అవుతున్నాయి. ఆ ఒక ఆత్మ అనుభవం, ఆ అవగాహన డ్రామాలో కర్మ జ్ఞానము అది నేను నా పాత్ర నిర్వహిస్తున్నాను. నేను చేస్తున్న చిరునవ్వి ధన్యవాదాలు. నేను ఐ థింక్ నాకు అనుభవం తెలిసింది. నేను ఆత్మ అన్న శక్తి యొక్క అనుభవం నేను ఇక్కడ లేకపోయినా నాకు అనుభవంలోకి వచ్చిందని ధన్యవాదాలు చెప్పాను మా మోహిని బెన్ కి. ఈ మ్యాజిక్ ఇది 38 ఏళ్ల క్రిందట అనుభవం. ఆ ఆత్మ ఉన్నారా వింటున్నారా? సిస్టర్ మోహినికి స్మృతిలో ఉందో జ్ఞాపకం ఉందో లేదో. Many times when she was Om Shanti. Good evening, sister. Om Shanti. Yeah, 38 years ago. 38 ఏళ్ల క్రిందట ఈ యొక్క మ్యాజికల్ శక్తి ఎనర్జీ, ఈ సూక్ష్మమైన శక్తి కమ్యూనికేషన్ సంకేతం ఎవరైతే ట్రాన్స్మిటర్, ఎవరు పంచుకుంటున్నారు, ఎవరు పొందుతున్నారు. సో కొన్నిసార్లు అంటాం దాది మీరే మీ గురించి ఇప్పుడే ఆలోచిస్తున్నాము. ఆలోచన కొంతమంది లేదు మాకు ఇదే ఆలోచన వచ్చింది అనుకోవడము. ఇది అర్థం చేసుకోవడం, ఈ యొక్క సూక్ష్మమైన శక్తి సంకేతం ఆ ఆత్మకి అనుభవం ఆ క్లాస్ లో లేకపోయినా అనుభవం అవుతున్నప్పుడు, కానీ తను దూరంగా ఉంటూ అనుభవం అవుతుంది మీరు ఇచ్చే క్లాస్ గురించి. నాకు అది ఎలా పని అవుతుంది అన్నది, దానికి ఏమన్నా ఫార్ములా లాంటిది ఉందా, ఎలా పనిచేస్తుంది? మీకు ఫోకస్ ఇప్పుడు సంతోషం మీద, నేను మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు సంతోషం మీద చేస్తున్నప్పుడు డౌట్ లేదు, అది నా అనుభవం. ఇది మంచి ఆ వాతావరణం ఉంటుంది. కానీ ఈ సూక్ష్మమైన శక్తి ఏం చేస్తుంది? మనము అదేంటి స్ప్రే చేస్తూ ఉంటాము. ఒకటి స్ప్రే అన్నది మస్కిటో దోమల్ని చంపేది ఉంటుంది, ఒకటి సువాసన కోసం ఉంటుంది. అది ఆ వాతావరణంలో ఉంటుంది. ఆ ఒక సువాసన మనం ఇంటెన్స్ మెడిటేషన్, దీర్ఘమైన మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ఏంటి పని చేస్తుంది? అది ఇంకొకళ్ళకి పొందడము, కానీ ఇంకొకరిని టచ్ చేస్తుంది. ఎలా చేస్తుంది? ఏమైనా ఫార్ములా ఉందా? అది ఉపయోగించడానికి ఏమైనా ఉందా? ఇది చాలా ఆసక్తికరమైనది. ఈ కథ నాకు స్మృతి లేదు, కానీ ఈ మధ్యకాలంలో నాకు అనిపిస్తుంది ఎవరికైతే పొందాలనుకుంటున్నారో, వాళ్ళకి ఎవరికైతే భావన ఉందో వాళ్ళకి అది పొందుతారు. వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళు దానికి కనెక్ట్ అయి ఉంటారు. మీరు అన్నట్టు తొందరగా అది సంకేతం అవుతూ, కనెక్షన్ అవుతూ, కమ్యూనికేషన్ అంటే సంకేతం వెళ్తూ. కొంతమంది ఆత్మలు చాలా చాలా పైన విషయాలు, గ్రోస్ అంటే స్థూలమైన విషయాలతో ఉంటారు. అది కొన్ని సూక్ష్మమైన విషయాలని వాళ్ళు ఆకర్షించలేకపోతారు. వాళ్ళకి అది కనెక్షన్ లేనప్పుడు ఆ సూక్ష్మంగా, అప్పుడు నేను అన్నా కూడా వాళ్ళు ఉట్టి పదాలని తీసుకుంటారు, భావనలను తీసుకోరు. కొంతమంది వాళ్ళు భావనలో ఉంటారు. ఇది చాలా చాలా ముఖ్యమైనది. మీరు ఎవరైనా పూర్వీకుల నుంచి ఏమైనా పొందాలి అనుకుంటే, ఆ వాళ్ళ యొక్క ప్రెజెన్స్ ని, వాళ్ళ బాబా సిగ్నల్ ని, ఉనికిని అనుభవం చేయాలి అనుకుంటే, మీ యొక్క పాత్ర మీద అటాచ్ అయ్యి కాకుండా, లేదా మీ పాత్ర మీద చాలా ఆ యొక్క పాత్ర నిర్వహించడం, ఈ రెండిట్లో చాలా వాళ్ళు చాలా మంచి చేయడానికి ఉంటుంది. ఏదైనా పని చేయడంలో కానీ అన్ని చేయడం, కానీ ఎప్పుడు అది ఆ పని చేయడంలో, నిర్వహించడంలో చాలా మంచిగా చేసిన బిజీగా ఉంటారు.
అప్పుడు ఆ సూక్ష్మంగా ఉండే సిగ్నల్స్ ను ఆకర్షించలేకపోతారు, పట్టుకోలేకపోతారు. నాకు అనిపిస్తుంది బాబా మనము ఒక పాత్ర నుంచి అతీతంగా వెళ్తూ కొన్నిసార్లు మర్చిపోవాలి. జీవితం ఒక పని చేయడం అనే కాదు, కానీ అది అవ్వడం కూడా, దాని స్వరూపం అవ్వడం కూడాను. ఆ శక్తి That means I give you example that once one brother సూక్ష్మ came. ఎనర్జీ. ఒకసారి ఒక బ్రదర్ వచ్చారు. I was sitting in Baba's room. నేను బాబా రూమ్ లో ఉన్నాను. Baba's room is next క్వీన్స్ to లో kitchen. So బాబా something రూమ్ that I కిచెన్ do పక్కనే ఉంటుంది. something, then I go and నేను sit. చేసినప్పుడు బాబా రూమ్ లో వెళ్ళి కూర్చుంటాను. నేను అక్కడ కూర్చుని Immerse in Baba's love. నేను బాబా ఒక ప్రేమలో లీనమై ఉన్నాను. Traveling from ఒక somewhere. ఒక బ్రదర్ ఎక్కడి నుంచో ప్రయాణం చేస్తున్నారు, బాబా రూమ్ లోకి వచ్చి కూర్చుని ఉండొచ్చు. నేను గమనించలేదు. After that, కానీ we offered bhog together and కలిసి బాబాకి భోగ్ సమర్పించాము. దాని తర్వాత తను మాతోటి భోజనం చేశారు. little bit difficulty. నాకు కొంచెం కష్టం ఉండింది ఒక అనుభవం చేయడానికి, బాబాని అనుభవించడం, బాబా ఒక With my father-in-law. ఉనికిని, ప్రెజెన్స్ ని ఏంటి. As soon as I think of Baba, something నేను బాబా గురించి స్మృతి చేసినప్పుడు experience. దాన్ని అదేంటి Time, I really రిజెక్ట్ చేసినట్టు నేను అది అనుభవం లేకుండా. కానీ నాదేంటి మొదటిసారిగా తండ్రి ఒక మాదేంటి అనుభూతి పొందింది, ప్రేమ. love for me. తిరస్కరించడం ఉండేది ఇంత ముందు. ఇప్పుడు మొట్టమొదటిసారి అనుభవం, తండ్రి ప్రేమ అనుభవం ఇది. నేను ఇప్పుడు చెప్పాను, బాబా పిక్చర్ అయినా కూడా, ఫోటో అయినా, కానీ మనం ఎలా భావన చూపిస్తాం బాబాని, ఆ దృష్టితోటి బాబాని చూసినప్పుడు, ఏమ దృష్టితోటి బాబాని చూసినప్పుడు, In the picture created the presence of ఫోటోలో, పిక్చర్ లో love బాబాని for సృష్టించి, also that బాబా ఒక inside ప్రేమను the room సృష్టించుకుని, is not అలానే only రూమ్ లో కూడా in meditation, but నేను also కూర్చోవాలి మెడిటేషన్, love. కానీ నేను బాబా ఒక ప్రేమని అనుభవించాలి. To experience, సో ఇంకొకళ్ళు ఎవరైనా అనుభవించాలన్నప్పుడు మనం అది చేయాలి. you don't have to అది say, మనం చేసినప్పుడు it will be మనం very చెప్పాల్సిన natural అవసరం ఉండదు, experience. అది అనుభవంలోకి తెలుస్తుంది. He was looking for that experience. కానీ తను ఆ అనుభవం కోసం చూసినందుకు తను వచ్చిన వెంటనే So good that instead of నాకు అనిపిస్తుంది, saying it, ఇది మళ్ళీ మళ్ళీ చెప్పడం కంట if we can నాకు just, ఇలా ఆ అనుభవం సూక్ష్మంగా, అది ఒక సంకేతము, అది ఒక అందమైన విధంగా, సరైన పద్ధతిలో, సరైన విధంగా అది అనుభవం అది మనందరికీ దొరికినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. like what I used to see that Penawek Bab Dada is about to come. అవ్యక్త బాబ్దాదా We all వచ్చినప్పుడు will experience మీలాంటి this, మనందరికీ అనుభవం ఉంటుంది కదా. but not the ఎవరైతే మనం కనెక్ట్ ఉంటారో, is it that? లేదా మనకి ఏమవుతుందో But those who అదేంటి have అర్థం కాకుండా ఉండడం. కానీ బాబాకి ప్రేమ వచ్చినప్పుడు బాబాని గుర్తిస్తారు. మనకు ఆ సూక్ష్మంగా ఆ శక్తిని అనుభవంలోకి వస్తుంది. everyone has సో different capacity. ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క అదేంటి That capacity. ఆ So we don't miss ఒక్కొక్కళ్ళకి ఒక సామర్థ్యం ఉంటుంది. అది మన అందరూ సామర్థ్యం మనం అందరూ పెంచుకోవాలి. Sorry. No, go ahead. No, I was going to say, and I'm really enjoying this. నాకు చాలా ఆనందంగా ఉంది వినడానికి. That came up ఇంకో ప్రశ్న వచ్చినది, sharing, and I బ్రదర్ wondered if బ్రదర్ there's పంచుకున్నదండి, between దానికి దీనికి that- కనెక్షన్ ఉందేమో అని that అనుకుంటాను. stage that we would like to be in, ఆ where స్టేజ్ ఏ స్థితిలో అయితే మనం ఉండాలనుకున్నాము, pure తక్కువ experience, పదాలు, and that తర్వాత was true in the పవిత్రమైన class that అనుభవం you అంత took- స్థితిలో ఉండడము. or that you took when he was sitting on the seawall in Georgetown, was on churning. And so we know not everybody churns. And so మనకి తెలిసి అందరూ జ్ఞానమంతరం చేయరు అని చెప్పి, ప్రశ్న ఏంటి అంటే, how does one go about churning? ఎవరు జ్ఞానం మంథనం చేయడం అంటే ఎలా చేస్తారు? Between churning and that stage that you're speaking about. మీరు మాట్లాడే స్థితికి జ్ఞాన మంథనానికి అదేంటి కనెక్షన్ ఏమిటి? Let Janki one explain ఒకటి churning in ఒకసారి దాదికి చెప్పారు, right from the points, more points. పాయింట్స్ ఇచ్చి మురళి పాయింట్స్ ని జ్ఞాన మంత్రం చేయడము. In the school we had to write essay. పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు ఎస్ఏ రాయాల్సి ఉంటుంది. But అది ఇంకో రకమైన అదేంటి మంథన. really reflecting. ఇది అంతర్గతంగా, ఆంతరంగికంగా దాన్ని ఇదేంటి మంథనం చేస్తూ You'll be experiencing from that time.
దాన్ని ప్రతిబింబిస్తూ దాని అనుభవం ఏమిటి, సో అప్పుడు ఏంటి ప్రతిబింబించడానికి మంత్రం చేయడానికి తేడా ఉంటుంది. కొన్నిసార్లు లోతైన అర్థము తెలుస్తుంది, ఆంతరంగికంగా ఇప్పుడు నాకు అర్థం అవుతోంది అని చెప్పేసి అనిపిస్తుంది. అది ఇన్సైట్ అంటారు దాన్ని. జ్ఞాన మంత్రం మంచిది, అంతర్దృష్టి మాకు తెలుస్తుంది. బాబా చెప్పిన పాయింట్స్ అన్ని దాని జ్ఞానం బాబా చెప్పిన ప్రతి పాయింట్ ని మంత్రం చేయడం మంచిది. కానీ నేను అన్నదానికి మా అమ్మ అన్నప్పుడు అది మంత్రం చేస్తున్నా కూడా అది ఒక బుద్ధికి మంచిగా అనిపిస్తుంది. తను మిమ్మల్ని ఒప్పిస్తున్నట్టుగా అనిపించదు, తను అది అనుభవంతో చెప్తున్నారు అని చెప్పి అనిపిస్తుంది. నాకు వివరించినప్పుడు ఒక పాయింట్ దాని మీద చాలా స్పష్టంగా అనిపిస్తుంది. దాన్ని ఇప్పుడు మనము ఒక బుద్ధితోటి మంథనం చేయడమే కాకుండా లోతుగా దాన్ని ప్రతిబింబిస్తూ అంతర్దృష్టి పొందడము, మీ యొక్క స్వరూపం అలాగ జ్ఞాన స్వరూపం ఉండాలి. పాత విధమే చేయడము అది చాలా సమయం తీసుకుని చాలా సో మీరు అదేంటి బాబా ఇచ్చిన డైరెక్షన్స్, మీరు అందరూ బయటికి విదేశాలకు వస్తున్నప్పుడు సో వెస్ట్ లో అంటే వెంటనే వాళ్ళకి విషయాలు అర్థమవుతాయి. ఒక పాయింట్ మీద చర్చించడం, మంథనం చేయడం ఒక ప్రతిబింబించి కాకుండా అది ఒక నుంచి అంతర్దృష్టి ఇది వెంటనే అదొక అనుభవం కింద మారి, అలానే ఇప్పుడు మీరు బాబాని ఆలోచించినప్పుడు మీరు అది ఏమన్నా అదేంటి ఆత్మకి ఇవ్వాలన్నప్పుడు అది చాలా శక్తివంతమైనది. నేను బాబాని స్మృతి చేసుకుంటున్నాను, బాబా ఈ ఆత్మకి సమాధానం కావాలి. మీరు ఒక నిశ్శబ్దంలోకి వెళ్తూ దాని నుంచి మాట్లాడడం, అది ఒక పాయింట్ విషయాలే కాకుండా ఒకటి తేడా చూసేది. ఒక బుద్ధి ప్రకారంగా ఏంటి సమాధానం ఇచ్చారా, లేదా నిజంగా ఆ ఒక అనుభవం నుంచి చెప్పారా? అనుభవంతో చెప్పినప్పుడు అప్పుడు ఇతర మనుషులు వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు. లేదు బుద్ధిపరంగా చెప్పినప్పుడు అప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది, అది ఏంటి దానికి ఇంకా వివరణ ఇవ్వాల్సి వచ్చి ఉంటుంది. నాకు అప్పుడు వెంటనే తెలుస్తుంది నేను సమాధానం ఇస్తున్నాను అని. నేను అప్పుడు అదేంటి బాబాని స్మృతి చేసుకుని నాకు తెలిసినది దాని ఆత్మకి దాని సంతృప్తి టచింగ్ ఉంటుంది అని చెప్పేసి నేను పంచుకుంటాను. మన బుద్ధితోటే కాకుండా మర్చిపోకుండా మన అనుభవంతో మాట్లాడతాం, పంచుకుంటాము. బాబా అది కూడా అంటారు, మిగతా వాళ్ళకి కూడా అనుభవం ఉంటుందని బాబా అంటారు. ఒక నమ్మకం ఉంది, భగవంతుని ప్రార్థన చేసినప్పుడు భగవంతుడికి తెలుసు ఎవరు ప్రార్థన చేస్తున్నారు అని. తన ఒక ప్రెజెన్స్ ని తన దర్శనము సంతృప్తి కలిగించే దర్శనం చేయగలుగుతాను, చేయొచ్చు అంటే భగవంతుడికి తెలుస్తుంది. చాలా మంది ఆత్మలు చెప్తారు, ఈ మధ్య కాలంలో భోగ్ చాలా మంది ఇస్తారు. నేను చేయాల్సింది ఏంటి? వాళ్ళు ఈ ఆత్మలు చాలా మంది ఆత్మలు బాబా ఏం చెప్తారు, తన ఒక జ్యోతిని శక్తిని 80% 90% వాళ్ళ ఒక కోరికలు పూర్తి అవుతాయి, వాళ్ళకి ఏదో పొందుతారు వాళ్ళు. అది బాబా ఒక మ్యాజిక్, సుప్రీం బాబా పవిత్రత, ప్రేమ, సంబంధము అదంతా బాబాది, అది మ్యాజిక్. కథ గురించి మళ్ళీ చర్చించుకోవాలంటే సో మీతోటి సంబంధం ఆ సమయం కాకపోయినా
actually, when you're meeting a senior for the first time, మొట్టమొదటిసారి సీనియర్ ని కలిసినప్పుడు ఆ ఒక్క ప్రభావము చాలా దీర్ఘకాలం సంబంధం అని ఏర్పరచడం తను పంచుకున్నట్టుగా తను పొందింది అది మీ ఆ క్షణకాలం మీతోటి ఉన్న మీ యొక్క మీ ఇచ్చే క్లాస్ ని దాన్ని జస్ట్ వినడం తోటే తనకి ఒక ఆత్మ ఎందుకు మిగతా 55 మంది ఆత్మలు అక్కడ క్లాస్ లో ఉన్నాం. నాకు అర్థం చేసుకుంటాను కానీ ఎవరు ఆ బ్రదర్ అని చెప్పి నేను గుర్తుకు రావట్లేదు. కానీ ఎవరైతే ఆత్మలు రెడీగా ఉన్నారో పొందడానికి చాలా భక్తి చేసి ఉండొచ్చు, సమయం అయి ఉండొచ్చు అనుభవానికి, అది అనుభవం చేసి వచ్చు, అది దాన్ని కొనసాగించి ఉండొచ్చు. తను ఎక్కడున్నా ఏంటి ఎవరు అన్నది నాకు తెలీదు. సో అది నేను మీకు పేరుని తర్వాత చెప్తాను. తను చాలా భక్తి చేశారు. ఇక్కడ జ్ఞానానికి ముందు వచ్చేటప్పుడు కూడా చాలా భక్తి చేశారు. Also pure mind, you know. చాలా పవిత్రమైన మనసు కూడా ఉంటుంది. పవిత్రమైన మనసు ఉన్నప్పుడు రెండు విషయాలు తీసుకుంటుంది. చాలా పొందడానికి చాలా తొందరగా పొందుతుంది. అలానే పవిత్రమైన మనసు ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్త పడాలి. అప్పుడు చాలా నెగటివ్ అన్నది కూడా తొందరగా తీసుకోగలుగుతారు. అందుకని చాలా శ్రద్ధ వహించి దేని గురించి అంటకుండా అంటే దాని ప్రభావంలోకి రాకుండా ఒక పవిత్రంగా ఉంటూ, ఎందుకంటే పవిత్రత సామర్థ్యాన్ని పెంచుతుంది, పొందడానికి ఆకర్షించడానికి సామర్థ్యం పెంచుతుంది పవిత్రత. వాళ్ళు ఎక్కడ ఏదైనా కూడా దాన్ని తొందరగా వాళ్ళు ఆకర్షిస్తారు. నాతోటి మాట్లాడుకుని నేను శక్తిపరంగా లేను, నేను జ్ఞానపరంగా నేను సమాధానం చెప్పచ్చు, కానీ ఒక సమాధానం చెప్పిన వెంటనే ఇంకో సమాధానానికి రెడీగా, కానీ వాళ్ళ కుతూహలం, వాళ్ళు చాలా ప్రశ్నలు అడిగినందుకు కానీ బాబా దగ్గర ద్వారానికి రాగలుగుతారు. కానీ అది ఒక ప్రశ్న అడిగే విధానం, నా ఒకటి నేను మంచిగా ఇంప్రూవ్ అవ్వాలి, కానీ సలహా ఎవరిని ఇవ్వచ్చు, ఆ ఆత్మలకి ఇవ్వగలుగుతాము. ఆ ఒక శక్తి మంచి ప్రశ్నలు అడిగి ఆ శక్తి మీద జీవిస్తున్నా అన్నది దాన్ని నుంచి వాళ్ళకి ఎలాంటి సలహా ఇవ్వచ్చు. ప్రతి ఒక్క ఆత్మ ప్రతి ఆత్మ తేడా ప్రత్యేకమైనది. కొంతమందికి సంతృప్తి భావనలతోటి సమాధానాలతోటి, కొంతమందికి అనుభవం ఏదో పొందాలి అని చెప్పి అది వాళ్ళ అడిగే దాన్ని బట్టి ఉంటుంది. నాకు అనిపిస్తుంది ఒక ఆత్మని కాదు, మనం ఏమైనా ఒక విషయం గురించి మాట్లాడాలన్నా అది పనిచేయదు, మనం తయారు చేసుకున్నా కూడా అది పనిచేయదు. మీరు ఆత్మల్ని చూస్తూ ఒక వైబ్రేషన్స్ ని అనుభవం చేస్తూ బాబాని స్మృతి చేసుకుంటే మంచి ఫ్లో కింద వస్తుంది. ఎందుకంటే మా ఆత్మలో మేము ఇదే విందాం అనుకున్నాము, మాకు ఇదే మేము కనిపిస్తూ ఉండింది. నేను ఒకసారి నాకే అనిపించిందంటే నేను ఇలాగ ఇది అనుకుంటున్నాను, నేను ఇప్పుడు అన్నా అది పని చేయలేదు. కానీ నన్ను నేను ఒక సమాధానం, ఒక భావనలకి సమాధానం ఇస్తూ బాబా ఒక స్మృతి చేసుకుంటూ ఆ సమాధానాల భావనలకి సమాధానం ఇస్తున్నప్పుడు అది చాలా తప్పకుండా తేడా ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనం చేయాల్సిందంటే నాకు అనిపిస్తుంది ఆ టాపిక్ గురించి, ఆ విషయం గురించి తెలుసుకుని ఉండాలి. బాబాని ఉంచుకోవాలి, బాబాని స్మృతి చేసుకుని ఆడియన్స్ ని చూసి దానికి మీకు
మీరు మొదలు పెట్టండి. అది సరైన విధం. but in a completely different way. కానీ అది ఒకటి దాని మీద ఆ విషయం మీదే ఉంటుంది, కానీ ఇంకో విధంగా we had, of course, కోవిడ్ కి ముందు the ability to bring new souls in front of the seniors, to bring them, సీనియర్స్ కి ముందు to Peace Village, కొత్తగా వచ్చిన ఆత్మల్ని పీస్ విలేజ్ కి కానీ మధుబని కానీ That's not an option anymore. తీసుకు వెళ్ళగలిగేవాళ్ళం. ఇప్పుడు ఇది లేదు. This ఇప్పుడు aspect ఆ that was సమయం కాదు. available to all the rest of us for all these years is ఈ now available ఇప్పటిదాకా ఉన్న to వాళ్ళకి some ఈ సమయం individuals కిందటి సమయం నుంచి and పొందిన వాళ్ళకి ఇప్పుడు కొత్త the work ఆత్మలకి is a little bit harder, అవసరం లేదు. you know. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది It won't be because they do get experience through their instrument. వాళ్ళకి. Mm, నిమిత్తుల నుంచి కూడా వాళ్ళకి అనుభవం some ఉంటుంది. సో seniors కష్టం అంటూ become ఏమి ఉండదు. senior, then the job is completed, whereas now సో సీనియర్స్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మా పని పూర్తి అయిపోయి ఉండేది. Yeah, Baba will give them in some way or other. బాబా వాళ్ళకి ఇస్తారు, తప్పకుండా ఇస్తారు ఏదో విధంగా. as you say, like when it's the right time and సరైన సమయము, the requisite మీరు అన్నట్టుగా సరైన has been సరైన సమయం వచ్చినప్పుడు భక్తి పూర్తి అది సమయం వాళ్ళకు ఉన్నప్పుడు, ఎవరికైనా సమయం వచ్చి వాళ్ళకి ఏంటి శరీరం వదలాలన్నప్పుడు లేదా సమయం పూర్తిగా సమర్పణకి Remember that what we go మనం కూడా స్మృతి చేసుకోవాల్సింది, మనం వాళ్ళ దొరికినది ఏంటి, అది రేపు రోజు దొరకదు, అలాగే మరుసటి రోజు మరి దొరకదు. ఇప్పుడు పొందింది ఏముందో అది తీసుకోండి. that awake Baba came, అవ్యక్త బాబ్ దాదా వచ్చి ఒక సమయంలో వచ్చేవారు. something సో ఎప్పుడు full benefit, some didn't. దేంట్లో ఒక బెనిఫిట్ ఉండేది. Went to Madhuban, we could be మనం మధుబన్ వెళ్ళే వాళ్ళము, video, we can do that. వీడియోలో కూడా వింటూ So we think it ప్రయోజనం అన్నది ఉంటుంది. better, but we don't know. ఇంకా మంచిది అయి ఉండొచ్చు కానీ అది మనకి తెలియదు. Today we should be thankful. ఈ రోజు నాడు మనం ఏంటి కృతజ్ఞతతోటి ఎంత తీసుకోగలుగుతామో అంత Because I తీసుకుని, know that situations cannot be same. ఎందుకంటే పరిస్థితులు ఒకటే అయి ఉండవు. More అందుకని independent, but then ఎక్కువగా మన ఏంటి స్వాతంత్రంగా ఉంటూ ఏది పొందుతామో అది తీసుకుని దాన్ని ప్రయోగించి taking lot of ఉపయోగించి this awake దాంట్లో చాలా ప్రయోజనం దొరుకుతుంది. చాలా మంది చెప్తారు ఈ అవ్యక్తి పరివారం ఏంటి తోటి మంచి అనుభవం ఉంటుంది, ప్రభావం ఉంటుంది. మన ఇంటి యజ్ఞ ఒక కథలు తోటి, కానీ మనకి ఇప్పుడు పొందింది రేపు ఉంటుందో లేదో మనకి తెలియదు కదా. so well now. So I think we should just take it, whatever we are receiving. Yeah. That's what I సో want. ఇప్పుడు పొందింది మనం తప్పకుండా తీసేసుకోవాలి. Okay. ధన్యవాదాలు. That was good. I enjoyed that really well. Yeah, very good. చాలా ఆనందం వేసింది ఈ చర్చ, ఈ విషయం మీద మాట్లాడడం. దేవ్ భాయ్. You, Dev? Om Shanti. ఓం శాంతి. Yeah, nice conversation. I think this word subtle, I think came quite a few సూక్ష్మం times. How, చాలా సార్లు వచ్చింది ఈ చర్చలో. had our intellect settled, not so engrossed in a roles and స్థూలమైన విషయాల మీద బుద్ధిని, పాత్ర గురించి కర్తవ్యాలు మీద అదేంటి దాని మీద ఫోకస్ పెట్టకపోతే, శ్రద్ధ పెట్టకపోతే, ఎక్కువ పెట్టకుండా ఇతరులు ఇచ్చే భావనలని అనుభవం చేస్తూ, really something very beautiful. సో ఒక మాటలు లేకుండానే ఇంకొకరికి అనుభవం ఇవ్వడం అన్నది చాలా మంచి విషయం. మంథనం కూడా Going from point to point, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కి వెళ్ళడం కాకుండా అది ఒక ప్రతిబింబించి అదేంటి ఒక అనుభవం తోటి బాబా గురించి మాట్లాడుతూ, ఒక అంతర్దృష్టి పొందుతూ, బాబా ఒక అనుభవం తోటి బాబా గురించి మాట్లాడుతూ, మన ఇంకా చాలా అదేంటి పని ఉంచి ఈ లెసన్స్ దొరికే లెసన్స్ అన్నిటితో చాలా పని చేసేయాలని అనిపిస్తుంది, చాలా పని ఉందని అనిపిస్తుంది. సో అదంతా ఒక రోజుకి అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు దీది. Getting stories, right? ఇంకా కథలు వస్తున్నాయి కదా. Yeah, Yeah, okay. yeah, it's a lot of learning, revising. Yeah, yeah. I'm not చాలా sure, నేర్చుకోవడానికి దొరుకుతోంది. but it's Still have enough few at and least. to the end of the year, right? At least. Yeah. Yeah, until end of ఇంకా the year. కథలు ఉన్నాయి. But then we do
ఈ సంవత్సరం చివరి దాకా కథలు ఉంటాయి, దాని తర్వాత తపస్య చేద్దాం. ఓం శాంతి. సింహాసనాధికారం యొక్క స్మృతి. With the awareness నేను సింహాసనంపై కూర్చున్న ఆత్మను అనే స్మృతితో స్వరాజ్యపు స్మృతి స్వతహాగానే వస్తుంది. ఒక రాజు తన సింహాసనంపై కూర్చున్నప్పుడు రాజును అనే నశ, సంతోషం స్వతహాగానే వచ్చేస్తాయి. when a king is seated on his నేను throne, he ఒక రాజు తన సింహాసనంపై కూర్చున్నప్పుడు రాజును అనే నశ, సంతోషం స్వతహాగానే వచ్చేస్తాయి. अकाल तख्त नशीन అకాల్ సింహాసనాధికారం. అకాల్ సింహాసనాధికారం. तख्त नशीन आत्मा हूँ నేను సింహాసనంపై కూర్చున్న ఆత్మను అనే స్మృతితో స్వరాజ్యపు స్మృతి స్వతహాగానే వస్తుంది. राजा भी जब ఒక రాజు తన సింహాసనంపై కూర్చుని ఉన్నప్పుడు రాజును అనే నశ, సంతోషం స్వతహాగానే వచ్చేస్తాయి. होती है ओम शांति.